హాయ్ హలో వెల్కమ్ టు అవర్ సిగ్నేచర్ టీవీ. ఐఎమ్ జీవన్ సార్థిక్. ఈరోజు మనం పీవీపీ మాల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఉన్న ప్రజల్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. లెట్స్ గో గైస్. మీ పేరేంటి? మహిమ. ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు ఎందుకు కావాలి? జాబ్స్ కోసం. 3 రాజధానుల జగన్మోహన్ రెడ్డి కన్నా. ఎందుకంటే పొద్దున్నే లేచి స్నానం చేయడానికి కృష్ణా నదిలో స్నానం చేసి బాత్రూమ్కి వెళ్ళటానికి, మధ్యాహ్నం పూట విశాఖపట్నంలో భోజనం చేయటానికి, రాత్రి పూట కర్నూలులో పడుకుంటాకి. అది 3 రాజధానులు పెట్టుకుంది పద్ధతి. రాజధాని అది జగనన్న ఉన్నప్పుడు చేపించాడు కదా, ఇప్పుడు కాదు కదా జగనన్న అన్నది. ఇప్పుడు టీడీపీ అని జనసేన పార్టీ వచ్చాక మనకు ఒకటే కదా అమరావతి వస్తుంది. 3 ఉంటే మనకి లాస్ తప్ప దాని ప్రాఫిట్ ఏం లేదు. జగన్ చేశాడు కాబట్టి ఒకటేగా ఉంది. 3 రాజధానులు కావాలంటున్నారు కదా, ఎందుకు కావాలి? అవసరం లేదనిపిస్తుంది. అంటే ఒకటైతే డెవలప్మెంట్ కి కొద్దిగా అంటే మెయిన్ ఒక దాని మీద ఫోకస్ చేయొచ్చు. 3 అయితే బడ్జెట్ ఎక్కువైపోయింది, మళ్ళీ కొద్దిగా స్లోగా డెవలప్మెంట్ అయింది కదా. సో ఒకటైతే చాలా అనిపిస్తుంది. అమరావతి ఉంది కదా, అవసరం లేదన్న. మామూలుగా అవసరం లేదు, ఒకటే సరిపోద్ది. 3 వేస్ట్, ఒకటి ఉంటే సరిపోతుంది. 3 పెడితే తను జగన్ ప్రకారంగా అయితే డబ్బులు బొక్కెట్టడానికి చేశాడు, డబ్బులు దొబ్బేయడానికి. ఇన్ఫాక్ట్ ఒక రాజధాని అయితే సరిపోతుంది. ఎందుకు కావాలి? ఇంకా పెట్టలేదు కాబట్టి ఒకటి కూడా ప్రాపర్ గా. జగన్ అడగండి. ఆ విషయం నన్ను అడిగితే జగనేగా చేసిందంతా. 4 అయితే బాగోదని. అవలేదు, 3 రాజధాని వరకు వెళ్ళామన్నా, ఒకటే అవలేదు కదా బ్రో నా తెలంగాణ బ్రో, నాకు ఎందుకు అంటే నాకు దీని గురించి అంత తెలియదు. ఎందుకు కావాలంటే ఒకటి ఉంటే సరిపోయింది, మీరు 3 ఎందుకు కావాలనుకుంటారో నాకు తెలియదు. నాకు తెలియదు, ఎలాంటి వాడితే నేను చెప్పలేను. మంచి ఫ్యూచర్ కోసం సింగిల్ ఉంటే బెటర్, ఐటీ కంపెనీస్ వస్తాయి. సచిన్ 100 రికార్డులను కోహ్లీ బ్రేక్ చేయగలడా? చేస్తాడు బ్రో, 100కి 200% చేస్తాడు. ఎస్ బ్రో, చేస్తాడు. చేయగలడు. మేబీ చెయ్యొచ్చు. చేస్తాడన్న, ఖచ్చితంగా చేస్తాడు. తప్పకుండా బ్రేక్ చేస్తాడు, తనకు ఎబిలిటీ ఉంది. ఇప్పుడు తను పెట్టే ఎఫర్ట్స్ కి ఐ గెస్ హీ కెన్ బ్రేక్ ఇట్. చేస్తాడు, డెఫినెట్ గా బ్రేక్ చేస్తాడు. లేదు చేస్తాడు, చేస్తాడు బ్రో, ఎగ్జాక్ట్ కన్ఫర్మ్ గా చేస్తాడు. అంటే ఇంకా ఆడతాడు, నాకు తెలిసి మాక్సిమం బ్రేక్ చేస్తాడు అంతే. చేయలేడు నిజంగా, కంపల్సరీ చేయలేడు. చేయగలడు. చెప్పలేం. చేస్తాడు. ఫుల్ ఫామ్ ఆఫ్ WW? వరల్డ్ వైడ్ ఎంటర్టైనర్. అదే నాకు తెలిసిందే, అదే WWEనా WWనా WW తెలియదు బ్రో. నాకు కూడా తెలియదు బ్రో. వైడ్ వెబ్ ఫామ్. వరల్డ్ వెబ్ తెలియదన్న. వరల్డ్ వైడ్ వెబ్. WWW వరల్డ్ వైడ్ వెబ్. వెబ్ సిరీస్ వెబ్సైట్స్ ఏదో ఉంది. WWW తెలీదు. వరల్డ్ వైడ్ వెబ్. 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 గవర్నమెంట్ స్కూల్లో CBSE సిలబస్ వస్తుంది అంటున్నారు. ఒకవేళ వస్తే మీ అభిప్రాయం ఏంటి? చాలా మేలు బ్రో. ఫ్రీ స్కూల్లోనే CBSE సిలబస్ చెప్తారంటే చాలా గ్రేట్. నేను ఒక ZPH స్టూడెంట్ని, మేలు. స్టేట్ సిలబస్ కన్నా సిబిఎస్ఈ సిలబస్ కొద్దిగా చాలా బెటర్ బ్రో. చాలా అంటే ఇప్పుడు మేము స్టేట్ సిలబస్ చదివి వచ్చాం కాబట్టి సిబిఎస్లో మాకు అంత వాళ్ళు చెప్పా కూడా మాకు అంతగా తెలియదు అనమాట. అదే సిబిఎస్ఈ సిలబస్ ఒక గవర్నమెంట్ స్కూల్లో వస్తే భారీ అభివృద్ధి చెందుతుంది అనమాట. ప్రైవేట్ స్కూల్లో ఉంది CBSE, బట్ గవర్నమెంట్ స్కూల్లో కూడా పెడితే బాగుంటది కదా. ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ అవ్వాలి కదా, ఇంప్రూవ్ చేయాలి. CBSE పెట్టాలి. వస్తే మంచిదేగా బ్రో గవర్నమెంట్ స్కూల్లో. మంచి ఉపాయం, మంచి స్పందనే అన్న, మంచి ఆలోచనే. అది తేటంతో మంచిదే, కానీ మన SSCని కూడా చూసుకోవాలి కాబట్టి నేను దానికి నోనే చెప్తాను. అది కరెక్ట్ గా యూజ్ చేస్తే ప్రతి స్టూడెంట్ కి యూస్ఫుల్ అవుతుంది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ 3 ఈక్వల్ గా చూపించి నేర్పిస్తే మంచిది. డిఫరెన్షియేట్ చేసి ఓన్లీ ఇంగ్లీష్ ఎక్కువ తెలుగు వద్దు అంటే తప్పు. మంచిది CBSE సిలబస్ రావటం వల్ల. సెంట్రల్ బోర్డ్ సిలబస్ అనేది 10th వాళ్ళందరికీ బాగా యూస్ అవుతుంది. మంచి ఇన్ఫర్మేషన్ అవుతుంది.
వస్తే బాగుంటుంది, పిల్లలు ఎడ్యుకేట్ అవుతారు దాని గురించి. వస్తే మంచిదే, ఇంప్రూవ్ అవుతారు వాళ్ళు కూడా. సిబి వస్తే సిబిఎస్ఈ సిలబస్ అంటే సెంట్రల్ బాగానే ఉంటుంది బ్రో. అది వస్తే ఇంకా హై లెవెల్ అనమాట, బాగానే ఉంటుంది. ఈక్వల్ టు ఐఐటి వాళ్ళకి అలా అలా అంటే చాలా హెవీగా ఉంటాయి బేసిక్స్. స్టూడెంట్ తట్టుకోగలిగితే బాగా చదువుగలుగుతాడు, లేదంటే ఏం లేదు, అంతే. వస్తే మంచిదే. మంచిదే యాక్చువల్గా. అంటే వచ్చితే కొద్దిగా గవర్నమెంట్ అంటే లైక్ ఇంగ్లీష్ కానీ వాళ్ళ డెవలప్మెంట్ కానీ సరౌండింగ్స్ ఎన్విరాన్మెంట్ అంతా మారిద్ది, కొద్దిగా హెల్ప్ అయింది. సిబిఎస్ఈ సిలబస్ అయితే అంటే ఇంటర్కి వెళ్ళిన తర్వాత అంతగా మ్యాథ్స్ కానీ ఏదైనా హెల్ప్ అవ్వకపోవచ్చు. హైయర్ ఎడ్యుకేషన్స్ కి కానీ వాటికి మాత్రం సిబిఎస్ఈ కొద్దిగా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. నెల్లూరు జిల్లాలో 8 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. ఇలా జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? కఠినంగా ఎమ్మటే అది చేసిన వాడిని ఎమ్మటే ఉరిశిక్ష వేయాలి. అది ఏం చేయాలంటే ఈ మధ్య చాలా ఉన్నాయి కదా బ్రో, రేపు చూస్తున్నాం, రోజు రోజుకి బాగా పెరిగిపోతున్నాయి కూడా చూసే కొద్దీ. మరి ఎలా అంటే ఇంకా పోలీసు వాళ్ళే బాగా సీరియస్ గా డెసిషన్ తీసుకోవాలి వీటి మీద. రీసెంట్ గా చాలా చూసారు మీరు కూడా, న్యూస్ లో వస్తానే ఉన్నాయి. చిన్నపిల్లని మొన్న అక్కడ ఇక్కడ రేప్ కేసులు అయితే చాలా ఎక్కువైపోతున్నాయి. ఇంకా మన పోలీసు వాళ్ళే ఎక్కువ తీసుకొని వాళ్ళని ఏం చేయాలో సీరియస్ గా తీసుకుంటే కొంచెం బెటర్. ఫస్ట్ గవర్నమెంట్ చూడాలన్నా, ప్లస్ అంతేకాక మనలో ఉన్న మైండ్ సెట్లు అన్ని మారాలన్నా, అందరూ అమ్మాయిని అలాగే చూడాలని తప్పన్నది. మనం మంచిగా చూసి అందరూ మనకి ఇస్తారు అన్నట్టుగా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాలి, ఇంకా మంచి గవర్నమెంట్ పాలసీస్ తీసుకురావాలి, అవేర్నెస్ తీసుకురావాలి. దానివల్ల జనాలకి కొంచెం ఎడ్యుకేట్ చేస్తే బాగుంటుంది. అబ్బాయిల మైండ్ సెట్ మారాలి ఫస్ట్. ఇంట్లో గర్ల్స్ కి అయితే చెప్తున్నారో బాయ్స్ కూడా అలానే చెప్తే వాళ్ళ మైండ్ సెట్ కూడా మార్చాలి. ఏం స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో చేసి అంటే ఇప్పుడు మహా అయితే జైల్లో పెట్టేసి ఇంక వదిలేస్తారు కదా. కొద్దిగా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో చేసి ఎక్కువ వాళ్ళకి తెలిసేటట్టు అంటే లైక్ వాళ్ళని వదలకుండా కొద్దిగా రూల్స్ అవి ఎక్కువ పెట్టేసి పనిష్ చేయడం వల్ల అలా జరుగుతుంది. మనం గట్టిగా పనిష్ చేస్తే ఇంకోసారి ఎవరు ముందుకు రాదు అలా చేయడానికి. వెంబటే రియాక్షన్స్ తీసుకోవాలి. ఎవరికొకరు పోలీస్కి ఎవరికొకరు ఇన్ఫార్మ్ చేసి చెప్పాలి, అంతే. అలా చేయడం వాళ్ళ తప్పు. యాజ్ పర్ గవర్నమెంట్ వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే బెటర్. ఎందుకంటే ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఎన్కౌంటర్ చేయాలి. ఆల్రెడీ ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ అప్పుడు ఆల్రెడీ ఒకసారి ఎన్కౌంటర్ అయింది. మళ్ళీ చేస్తే భయం వచ్చి చేయకుండా ఉంటారని నా అభిప్రాయం. ఏం చేయాలంటే ఏముంది బ్రో, అంటే ప్రజెంట్ అయితే ఎవరు ఏం ప్రికాషన్ అసలు ఏం యాక్షన్స్ ఏం తీసుకోవట్లేదు. అంటే జస్ట్ ఒకటే చేయాలి బ్రో, అంటే ఐ మీన్ దుబాయ్లో యుఏఈలో ఇలాంటివి జరిగితే నటి రోడ్లో నిలబెట్టి అందరి ముందు ఉరి తీసేస్తారు, అంటే తలకాయ తీసేయడం అలాంటిది మనకు కూడా అలా విషయంలో వస్తే బాగుంటుంది. ముందు అలర్ట్గా ఉండాలి. ఈ పరిపాలన ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏమీ లేదు. ఏం చేశారంటే సరే హత్య ఎప్పుడో జరిగింది, చేసినా కానీ ఏం చేశారు వీళ్ళు, నాకెందుకులే ఏదో 2 రోజులు నిఘా పెట్టారు, ఇంతవరకు పాప దొరకల, అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారు అవన్నీ వాళ్ళు చూడాలిగా. పవన్ కళ్యాణ్ అంటున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఏం చెయ్యట్లా. అది ఏదో మొన్న 9 నెలలు అమ్మాయిని కిడ్నాప్ చేశారు, 9 రోజులు కనిపెట్టారని చెప్పి వాళ్ళ అమ్మ అంత బాధపడుతుంది. మరి చిన్న పాప మరి అంత ఎలా చేశారు, కట్టేసి ఇష్టపడేశారంట. మరి ఎంత తల్లికి అంత బాధ అనిపించింది ఎవరైనా, అంతేగా. అది ఇప్పుడు వాళ్ళు పైన దిగొచ్చి చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా వాళ్ళ అమ్మకి న్యాయం చెయ్యాలి. అది నేనైతే కోరుకుంటున్నాను. ఎవరైనా ఆడపిల్ల అంతే, అత్యాచారాలు జరుగుతున్నాయి. మన వెనకుండా నరికేశారంట. మన ఇక్కడ బీపీ రోడ్డు నరికేశారు, వాళ్ళ లవర్స్ వాళ్ళ నాన్న ఒప్పుకోదని బృందావనకాలు నరికేశారు. మరి ఇదేంటి, జగన్ ప్రభుత్వం కరెక్ట్ అంటుంది, ఈ ప్రభుత్వంలో అన్ని అత్యాచారాలే. ఏమున్నాయి, మానభంగాలు అంటున్నారు తప్ప అన్ని అత్యాచారాలే. రోడ్ల మీద ఎన్ని చూడట్లా, మనం అన్ని చూస్తూనే ఉన్నాం. నీ మీద నిఘా పెట్టాలి, సీఎం అయినా కానీ డిప్యూటీ సీఎం అయినా కానీ. వాళ్ళే ధైర్యంగా అంటే ఇదంతా ఎందుకు ఉంటుంది, ఎవరి కాళ్ళు సెల్ఫ్ తీసుకోవాలి, ప్రికాషన్స్ తీసుకోవాలి. చూసారు కదా గైస్, వీళ్ళైతే క్రేజీ ఆన్సర్స్ ఇచ్చారు. మరింత ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ తో మళ్ళీ మీ ముందుంటాం. సైనింగ్ ఆఫ్, కెమెరామెన్ భువనేశ్వర్తో జీవన్ సార్థిక్.